सौ मोहिरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। न्यायशास्त्र परिषदेला लाभ घेण्यासाठी सरन्यायाधीश न्यायालयाच्या आवारात DLSA द्वारे आयोजित पूर्वतयारी बैठक। प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान कंदी श्रीनिवास रेड्डी यांना सुखी राहण्यासाठी आशीर्वाद देणारे लोक। जिल्हा न्यायालयाच्या मुख्य न्यायमूर्ती श्री सुनीता यांनी सांगितले की DLSAच्या संयुक्त विद्यमानाने आयोजित विधी विज्ञान परिषदेचा उपयोग सरकारी योजना आणि कायदेशीर हक्काबद्दल जागरूकता निर्माण करण्यासाठी केला पाहिजे। आदिलाबाद जिल्हा मुख्यालयाच्या न्यायालय परिसरात न्यायाधीश आणि वकिलांसह पूर्वतयारी बैठकीचे आयोजन करण्यात आले होते। विविध शासकीय संस्थेच्या सहकार्याने या महिन्याच्या 6 तारखेला बेला मंडळ केंद्र येथील शासकीय कनिष्ठ महाविद्यालयाच्या प्रांगणात नवीन प्रकारच्या न्यायशास्त्र संमेलनाचे आयोजन करण्यात असल्याचे त्यांनी सांगितले। या परिषदेमुळे लोकांचे प्रश्न सोडवण्यास मदत होणार असल्याचे त्यांनी सांगितले। लोकांनी आधार कार्ड आणि ओळखपत्र घेऊन परिषदेला उपस्थित राहण्याचा सल्ला दिला। या पूर्वतयारी बैठकीत न्यायमूर्ती सतीश कुमार, DLSA सचिव श्यामा देशपांडे, बार असोसिएशनचे अध्यक्ष NR गनागेश, PP रमणा रेड्डी आणि वकील सहभागी झाले होते। పాన్ ఇండియా లీగల్ ప్రోగ్రామ్ గురించి అందుకని దాని సబ్జెక్ట్ మొత్తం చదవాలి అంటే మీరందరి సహకారం అయితే నాకు కావాలి। సో దీంట్లో మనకి ఏంటంటే ఎడ్యుకేషన్, లీగల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు స్కూళ్ళల్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, 10th క్లాస్ కాలేజ్లో కాలేజ్ ఎడ్యుకేషన్, అట్లా ఏ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి సంబంధించింది మాత్రమే చెప్తారు। అలాగే ఈ లా డిపార్ట్మెంట్కి సంబంధించింది అన్లెస్ వాళ్ళు కోర్టుకు వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగి కోర్టుకు వస్తే తప్పించి వాళ్ళకి తెలియదు। అలా కాకుండా ఇంకా మనది ఆదిలాబాద్ వెనకబడిన జిల్లా, మన జిల్లాయే కాదు చాలా జిల్లాల్లో కూడా అసలు అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, కోర్స్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, దట్ ఈస్ డిఫరెంట్। పోలీస్ స్టేషన్లలో ఈ క్రిమినల్ కేసెస్ వెళ్తాయి, కానీ సివిల్ కేసెస్ ప్లస్ ఇప్పుడు ఈ జరిగే అరాచకాలు ఇవన్నీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి, మా దగ్గర డబ్బులు ఉంటాయి ఉండవు, అడ్వకేట్లు ఫీజు ఎంత అడుగుతారో ఇవన్నీ అన్నీ మనకి క్వశ్చన్ మార్క్ ఉన్న ప్రశ్నలే। సో దాని మీద ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది, లీగల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ। సో నాల్సా వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఇప్పుడు ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ మొత్తం ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్కి संबंधिंచి అంతా सुप्रीमकोर्ट వాళ్ళు తీసుకోవడం జరిగింది। भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी नित्य अन्नदान कार्यक्रमाची सुरुवात चांगल्या मनाने केली आणि तो अथकपणे सुरू आहे। शेकडो यात्रेकरांची भूक भागवली। आजपर्यंत कोणत्याही नेत्याने हे अन्नदान केलेले नाही। या भव्य कार्यक्रमाची सुरुवात करणारे कंदी श्रीनिवास रेड्डी यांना मनापासून लोक आशीर्वाद देत आहेत। గోట్కూర అండి, అవును। మేము చించోట గ్రామం నుంచి వచ్చినాం। అయితే ఇది చాలా సంతోషం అన్నట్టు అన్నదాన కార్యక్రమం। ఇప్పుడు కనీసం 15-16 ఏళ్ళ నుంచి ఉన్న నాయకులు, గెలిచిన నాయకులు చేయని రీతిలో మన కంది శ్రీనివాస్ రెడ్డి గారు అన్నదానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది। ఎందుకంటే అన్ని ధనుల కంటే అన్నదానం గొప్పదంటారు వాస్తవంగా। మరి కోట్లు ఉన్నా కానీ అవిటికి అడగరు, బుక్కడు అన్నం తినడానికి అరే పలానా ఆ చోట నేను అన్నం తిన్నా అనే భావంతో
అతనికి ఆశీస్సులు దొరుకుతాయి. నా ప్రాణం, నా ఊపిరి ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజుల వరకు అంటే జనానికి అన్నదానం చేస్తా అని వాగ్దానం ఇచ్చిండు. ఆ వాగ్దానం కంపల్సరీ ఆయన నెరవేరుస్తాడని కూడా నా మనసులో ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఒక రకంగా చూస్తే ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిస్తే ఏళ్ళ వేలలో ఇంకా గ్రామాలను కానీ పట్టణాలను కానీ ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడం నా ఆశయం. బస్ స్టాండ్లో పని చేస్తాను నేను. ఇక్కడ నాకు తెలిసింది భోజనం పెడుతుండ్రని, కాబట్టి ఇక్కడ వచ్చిన నేను. సంతోషం అనిపించింది నాకు. సంతోషం కాబట్టి నేను భోజనం చేస్తున్నాను, కానీ సంతోషం అనిపించి అన్నం పెడుతుండ్రు. అయితే అందరికీ ఈ జనం అందరికి పెడుతుండ్రు. నాకు సో సంతోషం ఉన్న గౌరవపడుతున్నాం మేము. కానీ కంది శ్రీనివాసరెడ్డి అన్నదానం పెడుతున్నారు, మాకు సంతోషం వచ్చింది. మేము ఇక్కడనే ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తాం. అన్నదానం పెట్టుడికి మాసి గొప్ప. ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు పెట్టలేదు, అన్న పెడుతుండు. మాకు బాగా సంతోషమే. అంతమంది అందరికీ పెట్టాలని ఇంకా కూడా కోరుకుంటున్నాను. నేను ఆటో నడుపుతానండి ఇక్కడ లోకల్లో. అంటే భోజనానికి 40, 30, 50 రూపాయలు పెట్టే బదులు ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు, కంది శ్రీనివాసరెడ్డి గారు భోజనం పెడుతున్నారని తెలిసింది. అందుకే డైలీ వచ్చి ఇక్కడ మధ్యాహ్నం పూట అన్నం తినేసి వెళ్ళిపోతున్నాం. सारको आशीर्वादं कल्पाలని మంచిగా గెలవాలని కోరుకుంటున్నాను. चांदा टी गावातील विवेकानंद प्रधान कुडली येथे पिपळाच्या झाडामुळे अनेक समस्यांना तोंड द्यावे लागत असल्याची तक्रार स्थानिकांनी केली. याबाबत पंचायत अधिकारी व सरपंच शाखेच्या निदर्शनास आणून देऊनही ते काहीच प्रतिसाद देत नसल्याचे सांगण्यात येते. कावळे झाडावर लघवी करून असल्याने संपूर्ण वातावरण अस्वच्छ होत आहे व दुर्गंधी सहन होत नसल्याची खंत व अवेद्या व्यक्त करत आहे. जवळच्या झाडाच्या फांद्या तोडल्या तरीही हे झाड तसेच ठेवले. त्यांना लवकरात लवकर झाडाच्या फांद्या तोडून कावळ्याच्या दुर्गंधीपासून सुटका व्हावी. వివేకానంద చౌక్లో మా ఇల్లు 4-5 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లు దగ్గర మర్రి చెట్టు ఉన్నది. ఈ గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వల్ల ఈ చెట్టును ఆపేసిండ్లు. 3 చెట్లు కొట్టిండ్లు, 1 చెట్టు ఆపేసిండ్లు. పదే సర్పంచ్ గారి దగ్గరికి పోయినా కానీ కొడతామని చెప్తున్నాడు, కానీ కొట్టులేడు. మొత్తం కొంగలు వచ్చి వాటి మీద కూర్చుండి మొత్తం లాట్రిన్తో అవి జిమ్మలు అవి ఇవి కౌసు వర్షం పడితే ఉండలేని స్థితిలో ఉన్నాం మేము. ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే రామన్న గారు వచ్చిండ్రు, సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేసిపోయినరు. ఎమ్మెల్యే గారికి కూడా వినవించుకున్నాం. 2 రోజులలో కొట్టిపిస్తా అని అన్నాడు, ఆయన కూడా పట్టించుకోలేదు. देशाच्या आर्थिक विकासात महत्त्वाची भूमिका बजावणाऱ्या LICचे खाजगीकरण करू नये व संसदेत चर्चा करूनही कारवाई रोखावी अशी विनंती आदिलाबादचे खासदार सोयम बापूराव यांच्या प्रतिनिधींनी केली. ते म्हणाले की भारतीय आयु विमा महामंडळ ही 30 कोटीहून अधिक पॉलिसी धारक आणि 35 लाखाहून अधिक भांडवल असलेली जागतिक सर्वात मोठी विमा कंपनी आहे. 13,50,000हूनही अधिक एजंट आणि 21,000हूनही अधिक विकास अधिकारी असलेली ही कंपनी देशाच्या आर्थिक प्रगतीसाठी खूप मेहनत घेत आहे. खाजगी कंपन्या तयार खाद्यपदार्थासारख्या व्यवसायाच्या विस्तारासाठी स्वयंप्रकाशित एजंट्सवर मात करू पाहत असल्याचा आरोप करण्यात आला आहे. त्यांनी केंद्र सरकारला खाजगी क्षेत्राला बदनाम करण्याचा विचार ताबडतोब सोडून देण्यास सांगितले. या कार्यक्रमात LIC एजंट व इतर सहभागी झाले होते. దాదాపు 13 లక్షల ఏజెంట్స్ 4 రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. సో ఆ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఏజెంట్స్ యొక్క భవిష్యత్తుకు తర్వాత కమిషన్ క్యాప్, తర్వాత బీమా సుగర్ ఒక యాప్ పార్లమెంట్ మీద ఫార్వర్డ్ చేస్తున్నారు. మనం రాసింది మంచి ఎగ్జిస్టెన్స్ ఉన్న సమస్యలు.
అందరి భవిష్యత్తు సార్, కంట్రీ భవిష్యత్తు, మా భవిష్యత్తు, అందరి భవిష్యత్తు. అంతకుముందు పార్లమెంట్లో ఎల్ఐసి సో ఆల్ ఆఫ్ us 30 కోట్లకు పైగా పాలసీదారులతో 30 లక్షల కోట్ల పైగా మూలధనంతో విరాజిల్లుతున్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాదాపు 13,50,000 పైగా ఏజెంట్లు మరియు 21,000 మంది పైగా డెవలప్మెంట్ ఆఫీసర్లతో ఇవాళ దేశ ఆర్థికాభివృద్ధిలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నది. బిజినెస్కి మోటివేట్ చేసి వాళ్ళను తీర్చిదిద్దినటువంటి సుశక్తులుగా తీర్చిదిద్దినటువంటి మా ఏజెంట్లను మరి ప్రైవేట్ కంపెనీస్ ఇవాళ రెడీమేడ్ ఫుడ్ లాగా తీసుకొని పోయే పరిస్థితి ఇవాళ అయింది. అది ప్రైవేట్ కంపెనీస్కి కొమ్ముగాసే విధంగా ఉంది తప్ప మరి భారతదేశ ఆర్థిక పురోభివృద్ధిలో పాల్పంచుకున్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు ఏమాత్రం కూడా उपयोगकరంగా లేదు. प्रशिक्षणार्थी IAS अधिकाऱ्यांनी बेला मंडळच्या अवलपूर गावाला भेट दिली. बेला MPDO आणि स्थानिक सरपंचांनी सरकारी योजनेच्या अंमलबजावणीचा आढावा घेतला. ते मुख्य रस्त्यांवरून फिरून गावकऱ्यांमध्ये मिसळले. त्यांनी क्षेत्रीय स्तरावर शासकीय योजनेच्या अंमलबजावणीबाबत तपशील मागितला. राष्ट्रीय ग्रामीण रोजगार हमीद्वारे हाती घेतलेल्या सिंकहोल्स आणि शौचालयाच्या बांधकामाची तपासणी करण्यात आली. रेशन दुकाने, प्राथमिक शाळा, अंगणवाडी केंद्रात जाऊन विविध प्रश्नांवर त्यांनी निवेदने दिली. या कार्यक्रमात DRDO किशन, MPDO रवींदर भगत, गावाचे सरपंच मीनाका पुष्पलता, सिद्धाम रेड्डी, MPTC नागेश रेड्डी, विविध विभागांचे अधिकारी व इतर सहभागी झाले. ఎంత ఏరియా చేసి वो सब वो वेट करके इसके ऊपर जो है डाल देते हैं. उसके बाद जो सेल गियर होंगे, यस सेल गियर होंगे. और एक हाउस होल्ड को कितना दूर? एक फैमिली ఎంత ఏరియా చేసి నార్మల్గా ఎంత చేసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ నుండి విలేజ్ విజిట్ కోసం ఇక్కడ అవల్పూర్ విలేజ్కి వచ్చాము. మాకు ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మన విలేజెస్లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంది దాన్ని అసెస్ చేయడము, పీపుల్ బేస్డ్ సొల్యూషన్స్ ఎట్లా ఇవాల్వ్ అవుతున్నాయి, అండ్ మన గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజల జీవితాల్లో ఎలా చేంజెస్ తీసుకొస్తున్నాయి అనేది మేము ఒక వారం రోజులు ఇక్కడ ఉండి నేర్చుకోవడానికి వచ్చామన్నమాట. మేము నిన్న సాయంత్రం ఇక్కడ రీచ్ అయినాము. ఈరోజు మార్నింగ్ నుంచి వివిధ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వచ్చారు, MPDO, DRDO అండ్ ఇక్కడ లోకల్గా మనకి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు, పంచాయత్ సెక్రటరీ, లోకల్ పొలిటికల్గా సర్పంచ్, MPTCs వీళ్ళంతా వచ్చి మాకు విలేజ్లో ఉన్న డిఫరెంట్ ॲक्टिव्हिटीज చూపించారు. अप्पर जिल्हाधिकारी रिजवान बादशाह शेख यांनी जैनत मंडळातील पडीक जमीन आणि वन जमिनीचे सर्वेक्षण करण्याचे आदेश अधिकाऱ्यांना दिले आहे. मंडळातील जामनी या एजन्सी गावात 3 किलोमीटर ते पायी गेले आणि शेतीतील पडीक जमिनीची पाहणी केली. कर्मचाऱ्यांना पुरेशा सूचना दिल्या. त्यांच्यासोबत तहसीलदार राघवेंद्र राव, गावाचे सरपंच मोहन आणि महसूल कर्मचारी उपस्थित होते.
भोज समाज कल्याण गुरुकुल कन्या विद्यालय 8व्या राज्यस्तरीय क्रीडा स्पर्धेचे ठिकाण ठरले। शाळेच्या मुख्याध्यापिका स्वर्णलता यांनी राज्यस्तरीय क्रीडा स्पर्धेचे आयोजन करताना आनंद होत असल्याचे सांगून ही संधी दिल्याबद्दल सचिवांचे विशेष आभार मानले। उपप्राचार्य रविकुमार यांच्या समवेत क्रीडा स्पर्धा आयोजित करण्याच्या व्यवस्थेचा आढावा घेण्यात आला। या क्रीडा स्पर्धा 9 ते 12 नोव्हेंबर असे 4 दिवस चालणार असून मुलींच्या गटात सुमारे 1170 खेळाडू सहभागी होणार असल्याचे त्यांनी सांगितले। मंत्री, मतदारसंघातील आमदार, जिल्हाधिकारी आणि राज्यस्तरीय अधिकारी उपस्थित राहून या स्पर्धांना सुरुवात करणार आहे। याआधी 2 वेळा आपण ही स्पर्धा यशस्वी केली होती, त्यामुळेच त्यांनी त्यांच्यावर विश्वास ठेवला आणि त्यांच्यावर ही जबाबदारी सोपवली, असे ते म्हणाले। खेळाडूंना कोणतीही अडचण न येता सर्व सुविधा पुरवल्या जातील अशी ग्वाही त्यांनी दिली। మా స్కూల్లో ఈ సంవత్సరము 8వ రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా పోటీలు జరగడానికి మా సెక్రటరీ గారైన రొనాల్డ్ రోస్ గారు, మా స్పోర్ట్స్ ఆఫీసర్ రామలక్ష్మణ్ గారు, మరి ఎంతోమంది స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా మా స్కూల్కి అవకాశం ఇవ్వడం జరిగింది। ఎందుకు అని అంటే మేము మంచిగా చేయగలమని నమ్మకంతో మాకు ఈ పెద్ద బాధ్యతను అప్పగించడం జరిగినది। సో 4 జోన్ల నుంచి మా వద్దకు విద్యార్థులు వస్తున్నారు। భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, బాసర జోను నుంచి మా దగ్గరకు వస్తున్నారు। 1176 మంది క్రీడాకారులు, 70 మంది పీడీపీఈటీలు ఇక్కడికి వచ్చి 4 రోజులు అంటే నవంబర్ 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 17 ఈవెంట్లలో వాళ్ళ ఆటల పోటీలు జరుగుతున్నాయి। జోనల్ లెవెల్లో ఫస్ట్, సెకండ్ విన్నర్స్ వాళ్లకు ఈ రాష్ట్ర స్థాయి గురుకుల కళాశాల పాఠశాలలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి। సో మాకు ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రభుత్వం మేము ఇంతకుముందు గత 2 జోనల్ మీట్స్ చేసి ఉన్నాము। సో కాబట్టి మాకున్నటువంటి అనుభవము, మా దగ్గర ఉన్నటువంటి వసతులను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ మాకు ఈ మారుమూల ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామమైనటువంటి బోతులో ఈ 8వ రాష్ట్ర స్థాయి పోటీలకు అవకాశం ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। न्यायशास्त्र परिषदेला लाभ घेण्यासाठी सरन्यायाधीश न्यायालयाच्या आवारात DLSA द्वारे आयोजित पूर्वतयारी बैठक। प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना सुखी राहण्यासाठी आशीर्वाद देणारे लोक। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।